ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు ముందు ముందు పార్ట్ అంటే ఇప్పటిదాకా 4 పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ లో ఆయన ముఖ్యంగా దేని గురించి ప్రార్థించారు? ఎవరిని అమ్మా? పర్ఫెక్ట్ పద్మ, కొంచెం లౌడ్ చెప్పారా? నెక్స్ట్ చతుర్వ్యూహం కాక తర్వాత భగవంతుడి యొక్క సుందర అందమైన అప్పుడు అంతదాకా రాలేదు. ముందు చతుర్వ్యూహాన్ని ఆయా అధిష్టాన దేవతల్ని కూడా బుద్ధికి తర్వాత ఉన్న వాసనకు ఇవన్నీ ఉన్నాయి కదా, శబ్దానికి వాటికి అధిష్టానమైన దేవతల్ని కూడా ప్రే చేశారు. ఎందుకు ప్రార్థించాల్సి వచ్చింది ఆ రకంగా ఆయన్ని? వాటన్నిటికీ కూడా శక్తిని ఇచ్చేది భగవంతుడే అని తెలియజేయటానికి, భగవంతుడే అని తెలియటానికి. ఇంకో పాయింట్ కూడా చెప్పుకున్నాం మనం, ఎందుకు అవి చేసినవి. పవిత్రీకరణ, అంతఃకరణ శుద్ధీకరణ కోసం చెప్పారు కదా మాతాజీ. అదే, హరే కృష్ణ. సో ఇవన్నీ చెప్పుకుంటూ ఈ అంతా బై శుద్ధీకరణ కోసం కూడా, అంటే భగవంతుణ్ణి ప్రార్థించే ముందు మనం ఆచమానం అవన్నీ చేస్తుంటాం కదా, ఎందుకంటే అట్లీస్ట్ బాహ్యంగా మనల్ని శుద్ధి చేసుకుంటాం. మనకైతే చూడండి, శివుడు అంటే రకరకాల అధిష్టాన దేవతల్ని ప్రార్థించారు, కానీ మనం ఎట్లా అంతఃకరణ శుద్ధి చేసుకోగలుగుతాం? జపం చేసి మాతాజీ. పర్ఫెక్ట్ ఉషా మాతాజీ, 100 out of 100. జపం ద్వారా, భగవన్నామ స్మరణ ద్వారా మన అంతఃకరణాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మనం భాగవతం చదువుకున్నాం కదా, ఎప్పుడైతే భగవంతుడి గురించి జపం వింటామో అది ఆయన చెవుల ద్వారా లోపలికి వెళ్ళి ఆ హృదయంలో ఉన్న అనేక జన్మల నుంచి ఉన్న మలినాల్ని తొలగించేసి ఆయన అక్కడ కూర్చుంటారు. సో ఈ అంతఃకరణ శుద్ధి మనకు నామస్మరణ ద్వారా వస్తుంది, బహిరంగంగా ఆచమాన మొదలైన విధులు చేయడం వల్ల. ఈ రకంగా ఆయన ప్రార్థించినాక నెక్స్ట్ మాతాజీ అన్నట్టు భగవంతుని రూపాన్ని, ఆ రూపం గురించి మనకు కొంచెం ఎవరైనా ఒక 3-4 పాయింట్స్ చెప్తారా? ముఖం నుంచి దర్శనం చేసుకోవాలని చెప్పిండ్రు. మనం సామాన్యంగా చేసుకోవాలని చెప్పలేదమ్మా, ఆయన అట్లా చెప్పారని చెప్పా. అది రుద్రగీతంలో ఉన్న ప్రత్యేకత అని చెప్పా. అది ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పా, ఫేస్ నుంచి పాదాల దాకా. ఇంకెవరు అట్లా వర్ణించారు భగవంతుని? హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్లీ కృష్ణుడు ఒక నల్ల కార్ మోడం లాగా ఉంటారు. ఆమెకు మమ్మల్ని ఎలా తరిస్తారంటే వర్షం లాగా తరిస్తారు మాత అని అనుకున్నా, చెప్పారు మాతాజీ. అది ఆమెకు పాదాల నుంచి మనము భగవంతుడిని, మన స్థానం పాదాల నుంచి సేవా భావన ఉంటుంది కాబట్టి భక్తులయ్యి మనము పాదాల నుంచి భగవంతుడి స్వరూపం అనేది చూడాలా అనేది చెప్పారు. ఇన్ జనరల్ మనకు అట్లా చెప్తారు, కానీ శివుడు, నారదుడు లాంటి వాళ్ళు మహాజనులు, వాళ్ళు భగవంతుణ్ణి ఆ రకంగా అంటే ముఖార విందం నుంచి మొదలుపెట్టి పాదార విందం దాకా చెప్పారు. ఎటు చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా భగవంతుని యొక్క సౌందర్యం వెలలేంది, దేని సాటి రాంది, అది శ్లోకాల ద్వారా మనకు తెలిసింది. తర్వాత ఇంకా భగవంతుడికి ఉన్న శివుడు ఏ రకమైనటువంటి దర్శనాన్ని కోరుకున్నారు? పర్ఫెక్ట్, చెప్పండి. ఎవరు స్టార్ట్ చేసి కంటిన్యూ చేయండి. భక్తులు ఏ రూపాన్ని ఇష్టపడతారు? చేసి మాతో చెప్పండి, నెక్స్ట్ విశేషం చెప్తారు. భక్తులు ఏ రూపంలో చూడడానికి ఇష్టపడతారో ఆ రూపంలో చూడాలని ఆయన అభిలషించారు. థ్యాంక్ యూ. అండ్ రవిశేష మాతాజీ, ఈ ప్రశ్న మీకు సామాన్యంగా మనం ఆలయాల్లో, ఈవెన్ ఇస్కాన్ టెంపుల్లో రాధాకృష్ణమూర్తులు చూసినా కూడా ఎవరిని ఆరాధిస్తున్నట్టు? లక్ష్మీనారాయణ చెప్పారు మాతాజీ. అండ్ నారదముని చెప్పారు కదా, పాంచరాత్రిక విధానం గురించి చెప్పారు మాతాజీ మీరు. అలాగే రాగానుగ భక్తి గురించి కూడా చెప్పారు. అలాగే ఎవరైతే వీళ్ళు పుహనా భక్తులు ఉంటారు కదా, వాళ్ళగానే చెప్పుకుంటారు, అంటే డైరెక్ట్ మేము రాగాను భక్తులకి వెళ్ళిపోతామని. కానీ అది తప్పు. మనం ఏదైతే మనకు నారదముని చెప్పారో దాని ద్వారానే మనం భగవంతుని
వాళ్ళు అక్కడ రాధాకృష్ణులుగా ఉన్నా కూడా వాళ్ళు లక్ష్మీనారాయణలుగా మన సేవని స్వీకరిస్తారు అనేసి చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మా. అండ్ అటువంటి వాళ్ళను అంటే ఇప్పుడు మాతాజీ కుహనా భక్తులందే రవిశిష్య మాతాజీ శిలా ప్రభుపాద గారు ఒక పదాన్ని ఉపయోగించారు. ఏంటది? సహజీయాస్. అంటే వాళ్ళు ఈ వైదిక భక్తి దీని నుంచి కాకుండా డైరెక్ట్ గా ఈ రాగాను భక్తి అది అసలు మన లాంటి వాళ్లకు అది అసాధ్యం. అది కేవలం గొప్ప భక్తులు, బృందావన వాసులు, అక్కడున్న గోపలు వాళ్లకు వీలైతుంది. కానీ మనలాంటి ఈ భౌతిక ప్రపంచంలో ఇటువంటి ఆ వాసనలు మనకు చాలా కష్టం. కానీ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయి భగవంతుని యొక్క లీలల గురించి, రాసలీలల గురించి మాట్లాడడం, తర్వాత దాని ద్వారా పుస్తకాలు రాయడం, క్యాష్ చేసుకుంటారు. కానీ భగవంతుని యొక్క స్థితి తెలుసుకోవాలి అంటే ఆయనను ముందు ఈ వైదిక మార్గం ద్వారా తెలుసుకోవాలి అని మనకు శిలా ప్రభుపాదుల వారు చెప్పారనమాట. చెప్పినాక అసలు భగవంతుని వర్ణన ప్రతి అంగం వర్ణించారు. ఏది కూడా దేనికి కూడా సాటి లేనిది అని చెప్పుకుంటూ ఆ పాదాల నుంచి అది శిరస్సులో ఉన్న నెమలి పింఛం నుంచి మొదలుపెట్టి పాదాలకున్న నఖాల గురించి చెప్పారు. నఖాలకున్న ఇంపార్టెన్స్ ఏంటి మనం ఏం చదువుకున్నాం నిన్న? దాని గురించి డిస్కస్ చేసుకున్నాం మనం. పాదాల నఖాల అది దాని జ్యోతి నుంచే అది వైకుంఠం అంతా వెలుగుగా ఉంటది మాతాజీ. నఖాలు భగవంతుని యొక్క నఖాలే అది వైకుంఠం అంతా వెలుగుతుంటది అని, ప్రకాశిస్తుంటది అని చెప్పింది. ఇంకా థ్యాంక్ యూ అమ్మా. మాతాజీ హరే కృష్ణ. ఇంకొక పాయింట్ ఏమంటే అందరూ భగవంతుడు అని ఎలా గుర్తియాలంటే పాదాలకు ఉన్న చికనాల నుంచే గుర్తులు ఉంటాయి కదా, దాని నుంచే భగవంతుడు అనేది మనము గుర్తుపట్టొచ్చు అనేది ఒక పాయింట్ చెప్పారు మాతాజీ. ఒక్క పాదాలే కాదు, దేహం మీద ఉండే చిహ్నాలు అన్నారు శిలా ప్రభుపాద్. కొన్నిసార్లు చేతుల్లో కూడా ఉంటాయి అవి. చెప్పండి. మాట్లాడబడి శంఖం, చక్రం, కాన్, అవన్నీ పద్మము. థ్యాంక్ యూ ఉషా. సో మీ అందరి పార్టిసిపేషన్ కి థ్యాంక్ యూ. భగవంతుని వర్ణన చాలా గొప్పది. ఆయన రూపం ఎంత అద్భుతమో ఆ రూపాన్ని వర్ణించడం అసలు మన మాటలతో కొలవలేమన్నమాట. అందుకే కోటి మన్మథ అన్నారు. కోటి మన్మథుల సౌందర్యం కూడా ఆయన ముందు దిగదుడిపోయి అని చెప్పారనమాట. చెప్పుకుంటూ ఇంకా భగవంతుని వర్ణనైనాక ఇప్పుడు అతను అటువంటి ఆ భగవంతుని పాదాలను భక్తి యోగం ద్వారా చేరుకోవాలి. భగవంతుని భక్తి యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడారు. ఫస్ట్ ఏమో ఆయన పవిత్ర శుద్ధీకరణ గురించి మాట్లాడారు. తర్వాత అధిష్టాన దేవతల నుంచి, రెండు భగవంతుని యొక్క దివ్య స్వరూపం అయితే, మూడవది భక్తి యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. భక్తి గురించి చెప్తున్నారు అనమాట. మనం ఎన్ని శ్లోకాలు చేసి ఆపాము? 53 దాకా. అవును, థ్యాంక్స్ అమ్మా. 53, 54లో ఏంటంటే ఇంపార్టెన్స్, మన అందరం సామాన్యంగా ఈ కామ్యకర్మ చేసిన వాళ్ళందరూ ఎవరైనా ఏమనుకుంటాం, మనం చచ్చినాక స్వర్గంకి వెళ్దాం అనుకుంటాం. ఎందుకు స్వర్గంకి వెళ్ళాలనుకుంటాం? ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, అసలు డాన్సులు చేస్తుంటారు, మదిరా దొరుకుతుంది, ఎంతో సౌఖ్యమైన జీవితం ఉంటుంది. అట్లా అనుకొని అందరూ స్వర్గానికి పోదాం అనుకుంటుంటారు. కానీ ఆ స్వర్గాధిపతి ఏం చేస్తాడో ఈ శ్లోకంలో చెప్పారు. ఏతద్రూపమనుధ్యేయం ఆత్మశుద్ధిమభీప్సతాం యద్భక్తి యోగో వేదః స్వధర్మమనుతిష్ఠతాం. హరే కృష్ణ. చదువు. హరే కృష్ణ. 54 చదవాలి. 53 మాతాజీ. 54 కదా. సారీ, 53. ఓకే, సారీ, నేను ఒకసారి మీనింగ్ చదివితే 54. దేవా, తమ అస్తిత్వం పవిత్రమును కోరువారు పైన వివరించినట్టు నీ పాద పద్మ ధ్యానమునే నిరంతరము నెలకొనవలను. అంటే ఈ ప్యూరిఫికేషన్ కి స్వధర్మ పాలన యందు శ్రద్ధ కలిగిన వారు, భయదూరులు కాగోరిన వారు ఈ భక్తి యోగ విధానమునే చేపట్టవలెను. భయం అంటే ఈ భౌతిక జీవనం పట్ల ఎన్నో భయాలుంటే మనం ఆ భయాల నుంచి బయటపడాలి అంటే
తర్వాత ఈ స్వధర్మ పాలన అంటే మనకు శిల ప్రభుపాద చెప్పారు ఈ వర్ణాశ్రమ విధానం గురించి. ఆ వర్ణాశ్రమ విధానంలో కూడా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాస జీవితంలో ఉన్నవాళ్ళు, తర్వాత ఏ వర్ణానికి జరిగిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ చర్యల్లో కేంద్రంగా పెట్టుకోవాల్సింది భక్తి యోగము. అంతేగాని వర్ణాశ్రమ ధర్మం నెరవేరిస్తే మనకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాము అంటే ఎప్పుడు వెళ్తామంటే భగవంతుని భక్తిని కేంద్రంగా పెట్టుకుంటే. ఆ విషయాన్ని శిలా ప్రభుపాద పర్పట్లో ఎక్కువ చెప్పారనమాట. చెప్పి ఒకవేళ మనము ఎవరైతే అజేయుడో అంటే ఎవరైతే మనం జయింపరాని వాడో ఆ భగవంతుని జయించాలి అంటే ఒక మంచి సింపుల్ మార్గం శిలా ప్రభుపాద కంక్లూషన్ లో చెప్పారు. ఎవరైతే ఆత్మదర్శి అయినటువంటి మహాత్ముని సేవించి ఆశ్రయించి అతను చెప్పినవి అనుభవతో విని ఎవరైతే ఆ భక్తి చేస్తారో అటువంటి వాడు ఆ భక్తి ద్వారా భగవంతుడు ఎవరైతే అజేయుడో అని వాళ్ళు జయించగలుగుతారట. అహం భక్త పరాధీన అన్నారని ఇది అంబరీషోపాఖ్యానంలో. అంటే భగవంతుని జయించడం కేవలం భక్తులకే సాధ్యమవుతుంది. ఎంతో మంది మహా అసురులు ప్రయత్నించారు కానీ అందరూ ఆయన చేతిలో హతమైన వాళ్ళే. కానీ భగవంతుని జయించాలి అంటే కేవలం భక్తితో. ఆ భక్తి ఎలా వస్తుంది అంటే ఆత్మదర్శుల్ని సేవించి వాళ్ళు ఇచ్చిన జ్ఞానం వల్ల, వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం వల్ల మనకు ఆ శక్తి వస్తుంది అనమాట. అందుకని శిలా ప్రభుపాద కంక్లూషన్ ఏం చెప్పారంటే ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే వర్ణాశ్రమ ధర్మాన్ని ఆశ్రయించాలి. భగవంతుడి చేత ఆజ్ఞ పొందింది గుణ కర్మ విభాగ చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగ. చాలా శ్లోకాల్లో ఈ వర్ణాశ్రమం గురించి చెప్తారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే మనం గ్రాడ్యువల్ గా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పెరిగి భక్తిలో అత్యుత్తమ స్థానం పొందేందుకు అనుకూలంగా ఆ ప్లానింగ్ ఉందన్నమాట. దాన్ని బట్టి మనం వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించాలి. భాగవతుల నుంచి శ్రవణం, ఇక్కడ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ శ్రవణం. ఇది చేస్తూ ఉంటే ఏంటంటే మనము భగవంతుని జయించగలుగుతాము. జయించడం అంటే ఏంటి, ఆయన కింద పడేస్తామని కాదు, అతను మనం లోపరుచుకోగలుగుతాం అన్నమాట. అటువంటి స్థితిలో మనం ఏంటంటే మరణానంతరం వెళ్ళి ఆయన పార్షదులుగా ఆయనకు సన్నిహితంగా సేవ చేయగలుగుతాం. 54 ఈ శ్లోకం ఒకటి మనం వదిలేసాం. భవాన్ భక్తి మతాలభ్యో దుర్లభ సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిత్కతి. పద్మజ చదవండి. సారీ. భగవాన్ భక్తి భవాన్ తల్లి భవాన్ భక్తి మతాలభ్యో దుర్లభ సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమత ఏకాంతేనాత్మవిత్కతి. ఓ దేవా, స్వర్గరాజుగు ఇంద్రుడు కూడా జీవిత చరమ లక్ష్యమైన భక్తి యోగమనే పొంద నభిలషించును. అదే విధంగా నీతో ఏకాత్మ భావన కలిగి ఉండెడి అంటే అహం బ్రహ్మోస్మి వారులకు నీవు పరమగతివై ఉన్నావు. అయినను నిన్ను పొందుట వారులకు అతి దుర్లభము, కానీ భక్తుడు మాత్రము నిన్ను అతి సులభముగా పొందగలుగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ అది ఇంతకుముందు నేను చెప్పా కదా, మనం సామాన్యంగా ఒక జీవి, ఒక సాధారణ జీవి ఏమనుకుంటాడు, మరణాంతం స్వర్గానికి పోయి సర్వ సుఖాలు అనుభవించాలి అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడంటే మన జీవిత క్వాలిటీ కంటే స్వర్గలోకాల్లో ఉండే సుఖాలు చాలా అద్భుతంగా ఉంటే ఎక్కువ కాలం కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆయుష్ ఎక్కువ కదా మనకంటే. మనం కాలం గురించి చదువుకున్నాం. అందుకని ప్రతి ఒక్కరు ముఖ్యంగా కామ్య కర్మ ఎవరైతే చేస్తారో వాళ్లకు ఎక్కువ స్వర్గాలకు వెళ్ళాలని ఉంటుంది. కానీ ఎవరైతే ఆ స్వర్గానికి అధిపతో అటువంటి ఇంద్రుడు ఏం కోరుకుంటాడు అంటే భక్తి యోగాన్ని పొందాలి, భక్తి యోగాన్ని అవలంబించాలి అని కోరుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకు తెలుసు భక్తి కంటే ఉత్తమమైనది ఇంకేది లేదు అని. కానీ మనం దురదృష్టవశాత్తు మన అజ్ఞానం వల్ల మనం ఈ స్వర్గ సుఖాల్ని కోరుకుంటాం అన్నమాట. ఈవెన్ ఎవరైతే కర్మకాండీలే కాదు, కొందరు అహం బ్రహ్మోస్మి, నేనే బ్రహ్మను,
అని మరణాంతరం వాళ్ళకి ఇంకా భగవంతుడితో లీనమైపోతాం, బ్రహ్మజ్యోతులు లీనమవుతాం అనుకుంటాం. అటువంటి వాళ్ళకు కూడా భగవంతుడే పరమగతి. ఎందుకంటే ఆ జ్యోతి, బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది? స్వామి యొక్క దేహకాంతే కదా. కాబట్టి వారికి కూడా భగవంతుడే పరమగతి. కానీ వాళ్లకు ఆ భావన లేనందువల్ల, అవగాహన లేనందువల్ల వాళ్ళకు భగవంతుడు లభించడం చాలా కష్టం. కానీ ఎవరికి సులభమయ్యా అంటే భక్తుడికి మటుకు చాలా సులభము అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకం యొక్క అర్థంలో. శిలా ప్రభుపాద్ భాషలో మనకు ఒకసారి బ్రహ్మ సంహిత కోట్ చేస్తారనమాట. దాంట్లో ఏం చెప్తారంటే, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో గోవిందం ఆది పురుషం తమహం భజామి అన్నారు. ఈ ఎవరైతే వేదాలను పాటిస్తూ వేదాల వల్ల నేను భగవంతుడిని పొందగలను, వేదాంత జ్ఞానం వల్ల, తత్వం వల్ల అనుకుంటే వాళ్ళకి ఏంటంటే వైకుంఠం, వైకుంఠ లోకాలు, గోలోకధాం చేరడం కష్టమైనది. ఎందుకంటే అక్కడ ఆ భక్తి అనే ఇంగ్రీడియంట్, ఆ భక్తి అనే రసం లేదు కాబట్టి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అని చెప్పారు. కానీ ఏదైతే అందరికి దుర్లభమో అది భక్తులకు చాలా సులభం అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తం అంటే వీళ్ళకు అదుర్లభం అంటే మనకు అంత కష్టం కాదు. భక్తులకు ఎవరైతే భగవంతుని భక్తులో, ఆత్మభక్తులో వాళ్ళకి అది చాలా సులభం అన్నమాట. అందుకని ఈ భక్తి ఎంత ఇంపార్టెంటో శివుడు ఈ శ్లోకం ద్వారా మళ్ళీ ఒకసారి సర్టిఫై చేస్తున్నారు, ధృవపరుస్తున్నారు. కర్మయోగులు, జ్ఞానయోగులు, తర్వాత ధ్యాన యోగులు, వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఎన్నుకున్న పథం ద్వారా శ్రీకృష్ణ పొందడం అంత సులభం కాదు. కానీ భక్తి యోగం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇక్కడ దానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కర్మయోగులు, జ్ఞానయోగులు, తర్వాత ధ్యాన యోగులు. కర్మయోగులు ఏంటి? సామాన్యంగా వాళ్ళ కోరికలతోటి కర్మలు ఆచరిస్తారు. తర్వాత దాన్ని వాళ్ళ యొక్క పుణ్య ఫలితాల వల్ల వాళ్ళు ఊర్ధ్వలోకాలకు, స్వర్గలోకాలకు వెళ్తారు. తర్వాత ఈ అహం బ్రహ్మోస్మి అంటే ఈ పరతత్వంతో, బ్రహ్మజ్యోతితో కలిసే వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే తిరిగి వాళ్ళ అదృష్టవశాత్తు భక్తి మార్గంలోకి వస్తే వాళ్ళు భగవంతుణ్ణి పొందొచ్చు. కానీ అది తెలియక వాళ్ళ మోక్షాన్ని వాళ్ళు భగవంతుని చేయడం అన్న విషయం వాళ్ళు తెలుసుకోలేదన్నమాట. కానీ భక్తుడు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ భక్తి ద్వారానే భగవంతుడి యొక్క నిజస్వరూపం తెలుసుకోగలుగుతారు. వాళ్ళ నిజస్వరూపం కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అటువంటి వాళ్ళు భగవంతుని వాళ్ళ యొక్క భక్తి ద్వారా పొందగలుగుతారు. అంటే భగవంతుని ఎప్పుడు పొందగలుగుతారంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఆ భక్తి ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు అనమాట. అప్పుడు వాళ్ళు భగవంతుని యొక్క ధామాన్ని చేరగలుగుతారు. సో ఈ కర్మయోగులు కానీ, ధ్యాన యోగులు కానీ, జ్ఞానయోగులు కానీ డైరెక్ట్ భగవంతుని ధామానికి వెళ్ళడం కష్టం. ఎవరు భగవద్ధామానికి వెళ్ళాల్సిన వాళ్ళకి కావాల్సిన అర్హత, క్వాలిఫికేషన్, పాస్పోర్ట్, వీసా ఏంటి అంటే భక్తి యోగమే అవలంబించాలి, వేరే మార్గము లేదనమాట. ఎందుకంటే ఆ భక్తి యోగం ద్వారానే మళ్ళా చెప్తున్న శిలా ప్రభుపాదుల వారు దేవదేవుని యొక్క దేవదేవుణ్ణి యథార్థంగా, యథాతథంగా అంటే భగవంతుడి నుంచి పూర్తి అవగాహన చేసుకోవాలంటే కేవలం భక్తి ద్వారానే. లేకపోతే ఏంటంటే మనం ఛాలెంజ్ చేస్తాము, తిరగబడతాము, నమ్మము. కానీ భక్తుడికి ఎప్పుడు ఈ అపనమ్మకం అనేది ఉండదు. భగవంతుని యొక్క ఉనికి మీద అతనికి ప్రశ్నించడం అనేది అసలే ఉండదు అనమాట. కాబట్టి స్వర్గలోకాన్ని లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే స్వర్గలోకానికి వెళ్ళడం కానీ, ఈ బ్రహ్మభావం అంటే బ్రహ్మజ్యోతులు కలవడం కానీ అవి ఏంటంటే ఆత్మానుభూతికి అవి లాస్ట్ కావు, అవి టెంపరీ స్టేజెసే. కేవలం భక్తి యోగం ద్వారా ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళ జీవితానికి అది పూర్ణత్వం వస్తుంది. అది ఆత్మానుభూతి వాళ్ళ ద్వారా పొందొచ్చు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు 55వ శ్లోకంలో. ఈ శ్లోకాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎన్నుకున్నది ఏంటి? భక్తి మార్గం, భక్తి కల్ట్. కాబట్టి భక్తి గురించి చాలా చెప్తున్నారు ఇక్కడ. అంత గొప్ప వైష్ణవుడు తమ్ దురారాధ్యం చెప్పండి.
ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి. చెప్పారు కదా, మనకి అనుభూతి అవుతుందని. ఆ. నిన్న క్లాస్ లో మాతజీ ఒక ప్రభు అడిగారు, ఇప్పుడు జన్మ కర్మ చమే దివ్యం అంటే మనకి తెలుసు, కానీ మన అది మనకి టోటల్ గా అసిమిలేట్ చేసుకున్నాను మనకి ఎలాగా అంటే మనకి తెలుసు మనం వెళ్ళిపోతాం ఆ భగవంతుడి దగ్గరికి అని అడిగారు మాతజీ. దానికి ఎలా చెప్పాలి మాతజీ? ఉట్టి తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో చూపడం, ఆయన మీద విశ్వసించడం, ఆయన్ని సేవించడము, వీటి బట్టి కదా. నీకు ఒక విషయం తెలియగానే కాదు, దాన్ని మళ్ళీ ప్రాక్టికల్ నువ్వు అప్లై చేసి చూపించాలి కదా. ఇప్పుడు మీరు అదే చెప్పారు కదా మాతజీ, నాకు అది స్ట్రైక్ అయింది. అదే ఆ అప్లికేషన్ మనం ఎన్నుకున్న ప్రాసెస్ భక్తి. అది గురువు కన్నా కూడా ఏం చెప్తారు అంటే, అది ఊరికే తెలియడం వేరు, దాని మీద నమ్మకం మెయిన్. అదే మాతజీ, అదే చెప్పాము. అది రావాలి, అది వచ్చి అప్పుడు ప్రాక్టీస్ చేస్తా ఉంటే. సో ముందు ఊరికే తెలియడం కాదు, తెలియడం అంటే అది అర్థం చేసుకోవడం అనేది ఎప్పుడు మనకి నిజంగా కష్టాలు వచ్చినా అప్పుడు కూడా ఏంటి నిజంగానే భగవంతుడు దివ్యం, ఆయన ఏం చేసినా కరెక్ట్, అవి అర్థం చేసుకున్నప్పుడు రియల్ గా మనం భగవంతుడికి వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ మాతజీ, ఇదే డిస్కషన్ అయింది మాతజీ, అది ఒక్కసారి కనుక్కుందాం అనేసి. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతజీ. హరే కృష్ణ. 55 శ్లోకం ఎవరైనా చదువుతారా? చదవండి. మాతజీ మీరు చదవలేదు, మీరు చదువుతుంటే నేను ఆపాను. అవునా, ఓకే. తం దురారాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః. హరే కృష్ణ మాతాజీ, చదువుతున్నాను. చదవండి. తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః. భావం: హే ప్రభు, విశుద్ధ భక్తియుత సేవ అన్నది ముక్త పురుషులకు కూడా దుర్లభమైనది. కానీ నీవు కేవలం భక్తి చేతనే సంతృష్టి చెందువాడవు అయినచో జీవన పూర్ణత్వమును కూర్చి నిజముగా శ్రద్ధ కలిగిన వాడు ఇతర ఆత్మానుభవ విధానములను ఎందులకు చేపట్టును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ అడుగుతానండి, అంటే ఎవరికైతే ఈ ఆత్మానుభవ విధానాలు అంటే భగవంతుని యొక్క పూర్ణస్థితి తెలిసిందనుకో, వేరే మార్గాలతను అవలంబించాల్సిన అవసరం లేదు. అది ప్రశ్న రూపకంగా జవాబు చెప్తున్నారట. అది ఎందుకంటే ఈ గొప్ప గొప్ప ఎలివేటెడ్ సోల్స్ కి కూడా విశుద్ధ భక్తి అనేది ఒకసారి దుర్లభమైంది. కానీ ఆ దుర్లభమైంది ఎవరికి? ఆ దుర్లభం అంటే ఆయన యొక్క భక్తులకు అన్నమాట. వాళ్ళు చేసే ఆ భక్తి ద్వారా భగవంతుడు తొందరగా సంతృష్టి పొందుతాడు అని చెప్తున్నారు అన్నమాట. చెప్తూ అది తెలుసుకున్న వాళ్ళు వేరే విధానాలు వాళ్ళు ఆచరించరు. ఈ మిగతా మన భగవద్గీతలు నేర్చుకున్నట్టు ఈ కర్మకాండలు, తర్వాత ధ్యాన ఇవే మార్గాలు తీసుకోకుండా ఆ భక్తి లాడర్ల టాప్ మోస్ట్ ఉన్న భక్తిని, ఆ భక్తి మార్గాన్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని తద్వారా భగవంతుడిని సంతృష్టి చెందిస్తారనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, ఈ కర్మకాండీల గురించి తీసేస్తే భక్తుల 3 రకాలు. వాళ్ళు జ్ఞానులు, యోగులు, భక్తులు అని చెప్పారు అనమాట. ఈ ముగ్గురులో కూడా భగవంతుణ్ణి సమీపానికి వెళ్ళేందుకు క్వాలిఫైడ్ ఎవరైతే యోగ్యుడో అది భక్తుడే అని చెప్తున్నారు. ఎందుకు అంటే భక్తి లేనివాడు, భగవంతుడి మీద సంపూర్ణ భక్తి లేనివాడు ఆ పాదార విందాన్ని ఆశ్రయించడు. భగవంతుడి పాదాల గురించి అతను వెతకడు అనమాట. ఆ ఆసక్తి, ఆ శ్రద్ధ, ఆ భక్తి భగవంతుడి పట్ల ఇతనికి ఉంది కాబట్టి భక్తులకు అది భగవంతుని పొందడం చాలా సులభం. ఈ 3 కేటగిరీస్ భక్తుల్లో కూడా మెయిన్ గా భక్తులకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇదనమాట. చెప్పి భక్తి తప్ప మరి ఇతర ఏ విధానం చేతను అంటే ధ్యాన మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ భగవత్ కరుణ పొందడం అంత సులభము కాదు. అంటే దురారాధ్యము అనే పదం అదనమాట. ఫస్ట్ తం దురారాధ్యమారాధ్య అన్నారు కదా, ఆరాధించడం కష్టం. అంటే భగవంతుని ఆ భక్తితోనే ఆరాధించాలి, మిగతా మార్గాలతో అంత సులభం కాదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భక్తులు ఫస్ట్ మనం స్టార్టింగ్ లో చదువుకున్నట్టు భక్తుడికి ఏది ఆశ్రయం అవుతుంది అంటే భగవంతుని యొక్క పాదార విందాలే ఆశ్రయం. ఆ యోగులు, మునులు వాళ్ళందరూ ధ్యానం చేసేది
పూజించేది భగవంతుని యొక్క పాదార విందాలని కదా. అందుకని అటువంటి భక్తి యోగంతోనే మనం పొందవచ్చు అని చెప్తున్నారు. 56వ శ్లోకంలో ఎత్ర నిర్విష్ట మరణం కృతాంతో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూజిత భ్రువా. హరే కృష్ణ మాతాజీ, నేను చదవను. చదవండి కృష్ణ. యత్ర నిర్విష్టమరణం కృతాంతో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జితభ్రువా. నీ బ్రుకుటి విలాస మాత్రమున దుర్జయమగు కాలము సమస్త విశ్వమును వెంటనే నశింపజేయగలదు. కానీ నీ పాదపద్మములను ఆశ్రయించిన భక్తుని మాత్రము ఆ భయంకరమగు కాలము దరిచేరలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనం భగవద్గీతలో కూడా ఇంట్రడక్షన్ చెప్తారు కదా, 5 అంశాల నుంచి భగవద్గీత చర్చిస్తుంది అని. ప్రకృతి, పురుషుడు, తర్వాత భగవంతుడు, కాలము. ఆ కాలం అంటే భగవంతుని యొక్క మరి ఒక రూపం అన్నమాట. ఆ కాలాన్ని జయించడం ఎవ్వరి వల్ల కాదు, అంతే కదా. నేను మళ్ళీ ఈ ఒక 10 నిమిషాలు వెనక జరపగలను, 10 నిమిషాలు 10 సెకండ్ల ముందు వెనక జరపగలనా? లేదు. అంటే కాలాన్ని జయించడం అనేది ఎవ్వరి వల్ల కాదు. నాకు మళ్ళా నా చిన్నతనంలోకి వెళ్ళిపోవాలంటుంది, చీకురు చింతలేనిగా హాయిగా బతకాలని. వెళ్ళగలమా? లేదు. మనకేంటంటే ఈ కాలాన్ని జయించే శక్తి మనలో లేదు. అటువంటి కాలం ఏం చేస్తుంది అంటే, తలుచుకుంటే భగవత్ రూపమైన కాలం ప్రళయాన్ని సృష్టించగలదు అని చెప్తున్నారు అనమాట. అంటే మొత్తం విశ్వాన్ని కూడా నశింపజేయగలదు. ఇప్పుడు చూడండి, మనం టీవీలో చూస్తుంటాం, ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంత తీవ్రంగా గాలులు వస్తుంటే కప్పులు లేచిపోవడం, వాహనాలు ఎగిరిపోవడం, చెట్టు కూలిపోవడం చూస్తుంటాం. తర్వాత వరదలు వచ్చినప్పుడు ఆ నీటి ధాటికి ఎట్లా వస్తుంది, అది ఆ చుట్టుపక్కల ఏవేవి ఆ దాటి దగ్గర ఉన్నాయో నీటి ప్రవాహానికి అన్నిటిని మింగేసేస్తుంది. మనుషులు పోతారు, భవనాలు పోతాయి, వాహనాలు పోతాయి, అన్ని పోతాయి. అదే రకంగా ఇప్పుడు భూకంపాలు వచ్చినా ఏదైనా కూడా, అంటే భగవంతుడు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఆ కాల రూపంలో విశ్వాన్ని ఆయనే నశింపజేయగలుగుతారనమాట. కానీ భక్తులను మటుకు ఆ రకమైనటువంటి ఎవరైతే భగవంతుని యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించారో వాళ్ళను ఈ భయంకరమైన కాలము దరిచేయలేదు. అంటే అనిపిస్తుండొచ్చు మీకు, మరి ఇన్ని చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎన్నో చోట్ల భక్తులు కష్టపడుతున్నారు, వాళ్ళు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు, అవన్నీ కరెక్టే. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇటువంటి మృత్యు ఆసనం అవుతుందో వాళ్ళకు భయం ఉండదు. నేను ఎప్పుడు చెప్పినట్టు భగవంతుడు మృత్యు రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారనమాట. కాబట్టి అటువంటి వాళ్లకు భయం ఉండదు. మాతాజీ చదువుకున్నాం కదా, మాతాజీ పేరేంటమ్మా, మన డాక్టర్ నితాసేవిని మాతాజీ కూడా చెప్పారు, ఆహ్లాదిని మాత, జాహ్నవి కాదు, లాదిని మాతాజీ కదా. ఆవిడేంటి బుల్లెట్ అని తీసుకుంది, ఆవిడ భయమే లేదు ఆమెకు. భక్తులను వదిలేయమంది, వాళ్ళు వదలమన్నారు, అయితే ఫస్ట్ నన్ను కాల్చిండి అన్నారు, ఆ బుల్లెట్ ని తీసుకున్నారు. ఆవిడకి భయం లేదు. అంటే భగవంతుని పాదపద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో కాలం, ఆ భయంకరమైన కాలం వాళ్లకు దరిచేరదు. అంటే వాళ్ళకి ఆ భయం కలదు, అది మృత్యులా కనపడదు. ఆ మృత్యు కూడా వాళ్లకు భగవంతుడిలాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాద కూడా భాష్యంలో అదే చెప్పారు, మృత్యు సర్వ అహశ్చాహం మృత్యు సర్వ అహశ్చాహం. యాక్చువల్ గా అంటే నేను మృత్యు రూపంలో వచ్చి సమస్తాన్ని కబళించి చేస్తాను అని చెప్తారనమాట. మనం ఎన్నో ప్లాన్లు చేస్తాం, ఆ ప్లాన్లన్నీ కూడా భగవంతుడు మృత్యు రూపంలో, ప్రళయ రూపంలో వచ్చి వాటన్నిటిని నశింపజేస్తారు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంకుండే క్వాలిటీ, లక్షణమే అది. ఏది కూడా శాశ్వతం కాదు, అది ఎప్పుడో ఒకప్పుడు నశించిపోవాల్సిందే అనమాట. అందుకని ఈ భగవంతుడి యొక్క రూపమైనటువంటి కాలము ఆ రకంగా నశించేస్తుంది. కానీ ఏ భక్తుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తాడో వాళ్ళ కార్యకలాపాల మీద కాలం యొక్క ప్రభావం ఉండదు. ఎంతో మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు వివిధ ప్రదేశాలు పోయి సేవలు చేస్తుంటారు. అక్కడ ఉండే అనిశ్చిత పరిస్థితులు వాళ్ళను కలతపెట్టే, వాళ్ళు
చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మొదలైన ప్రాంతాలు కూడా చూస్తున్నాం. భక్తులు వాళ్ళ భక్తి ఎక్కడ ఆపలేదు. ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే భగవంతుడిని సంపూర్ణంగా విశ్వసించారు కాబట్టి ఆ సేవలో వాళ్ళు మగ్నమవుతారనమాట. అది కామ్యకర్మ రతులు, జ్ఞానుల యొక్క భక్తి రహిత కర్మలు. అంటే వీళ్ళు మిగతా వాళ్ళకి ఏంటంటే మన ఈ 3 రకాల వాళ్ళలో కూడా మనం చెప్తున్నాం భక్తులకు వాళ్ళ స్థానం ఉన్నతమైంది. మిగతా వాళ్ళు అంటే జ్ఞానులు కానీ కామ్యకర్మ రతులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే కార్యక్రమాల్లో భక్తి అనే కాంపోనెంట్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు చేసే ఈ కర్మలు క్రమక్రమంగా కాలక్రమంగా నశించిపోతాయి అని చెప్తున్నారు అనమాట. ఇక ముఖ్యంగా కామ్యకర్మ రతులు చేసుకుని భౌతిక విషయాలకు డెఫినెట్ గా ఒక నాశనం అనేది తప్పకుండా ఉంటుంది అనమాట. ఈ జ్ఞానులేమో ఈ నిరాకార జ్యోతిని వెళ్ళినప్పటికీ కొంతకాలానికి మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి తిరిగి మనుష్య జీవనాన్ని ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిందే. ఎక్కడ కూడా అది పర్మనెంట్ కాదు. గోలోక బృందావనంకి వెళ్ళి భగవంతుడిని సేవ చేసుకుంటే అటువంటి ధామంలో వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం తక్కువ. ఎప్పుడు తిరిగి వస్తామంటే మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకొని భగవంతుడి మీద ఈర్ష్య చెందితే అప్పుడు భగవంతుడు కరుణతోనూ మనల్ని కరెక్షన్ చేయాలన్న బుద్ధితోనూ మనకు మళ్ళా భౌతిక ప్రపంచంలోకి వేస్తారనమాట. అయితే వీళ్ళందరూ ఈ కామ్యకర్మ రతులు కానీ జ్ఞానులు కానీ వీళ్ళు ఏంటంటే భగవత్ చరణారవిందాలు చేరందు. వాళ్ళకున్న డిస్క్వాలిఫికేషన్ ఏంటి, భక్తుడికి ఏంటంటే వాళ్ళు భగవంతుడి చరణాలను వాళ్ళు ఆశ్రయించలేదు అనమాట. అందుకని మళ్ళా తిరిగి ఆ స్వర్గాలకు పోయినా బ్రహ్మజ్యోతికి పోయినా చివరికి మళ్ళా వచ్చి భౌతిక ప్రపంచంలోకే రావాల్సి ఉంటుంది. కానీ మనిషి ఏంటి అంటే ఎవరైతే సంపూర్ణ భక్తిలో ఉంటాడో వాళ్ళు ఏంటి అంటే మోక్షం అంటే భగవంతుడిని పొందేందుకు వాళ్ళకు అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి అది వీలు కాదు. అదే చెప్తున్నారు. ఒకవేళ కొందరు భక్తులు ఈ జీవితంలో వాళ్ళు భక్తిని పూర్తి చేయలేకపోతే మళ్ళీ భగవంతుడు దయతో మనకు ఇంకొక అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చి నెక్స్ట్ జన్మలో మనం ఎక్కడైతే భక్తి వదిలేసుకున్నామో అక్కడి నుంచి మొదలు పెట్టుకునే అవకాశాన్ని ఇస్తారు అనమాట. అందుకని చూడండి, కొన్నిసార్లు చిన్న పిల్లలు ఉంటారు, ఆ ఇంట్లో పెద్ద భక్తి అనేది అంత ఇంపార్టెన్స్ కాదు, కానీ ఆ పిల్లల భక్తి ఎక్కువ ఉంటుంది, తెలుసుకోవాలని ఆరాటం ఉత్సాహం ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ పోయిన జన్మలో వదిలేసిన భక్తి మళ్ళా ఇక్కడ వాళ్ళు అందుకుంటున్నారు అనమాట. దీనికి శ్లోకం ఏంటమ్మా? ఇంత మనం చదువుకున్నాం కదా. ఒకటేమో అప్పుచేత్సు దురాచారం, దాంట్లో ఇంకోటి మనం మాతాజీ ఇంత చదువుకున్నాం కదా, స్వల్పం అప్యస్య ధర్మస్య. మాతాజీ ఒక అమ్మాయి చెప్తుండ్రు, తనని చదవన్నా మర్చిపోయాను మాతాజీ. ఓకే, ఈ 2 శ్లోకాలు బట్టి ఏం తెలుస్తుంది అంటే మనం చేసిన భక్తి నష్టం కాదు. కాలవశాత్తు కాలం యొక్క ప్రభావానికి భక్తి నశించదు. అది మళ్ళా మనకు భగవంతుడిచ్చే పునరావకాశం ద్వారా ఎక్కడైతే వదిలిపెట్టినామో అక్కడి నుంచి మనం మళ్ళా మొదలు పెట్టుకోవచ్చు అనమాట. అది భక్తులకు అడ్వాంటేజ్. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అవంతా అయిపోగానే మళ్ళీ ఈ భౌతికత్వంలోకి వాళ్ళు ఎంటర్ అవ్వాల్సిందే అనమాట. శ్రీల ప్రభుపాద దానికి మనకు వర్కౌట్లు చెప్పారు. ఎట్లా అవకాశం ఇచ్చారు అంటే అది బ్రాహ్మణుల కుటుంబంలో కానీ, తర్వాత విద్యావంతుల కుటుంబంలో కానీ, లేకపోతే ధనికుల కుటుంబంలో కానీ మనం జన్మించి తద్వారా మన డివోషనల్ ప్రాక్టీస్ కి అనువైన పరిస్థితిని కల్పింప చేస్తారనమాట. చేసి మనం ఇంకా ముందుకు వెళ్ళేటట్టు. నాకు ఇట్లా చదువుతుంటే నాకు కృష్ణ చైతన్య గుర్తుకొచ్చాడు, నాకు మా మనోరాలు గుర్తుకొచ్చింది. ఇట్లా ఎంతో మంది జనరేషన్లో వీళ్ళు భక్తుల ఇంట్లో ఇప్పుడు ఎవరైతే పుట్టారో వాళ్ళకి అది భగవంతుడు ఇచ్చిన అవకాశం. వాళ్ళు ఎక్కడో చేసుకున్న పుణ్యకర్మలు మళ్ళా భక్తుల ఇంట్లో పుట్టి వాళ్ళు ఇట్లా ఆచారాలను చూడడము, వాళ్ళని వినడము, వాళ్ళకు నమస్కారాలు చేయడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇవన్నీ ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం అన్నమాట. భక్తి యోగాన్ని మరింత పురోగమించుటకు మనుజుడు ఆ కుటుంబంలో చక్కని అవకాశమును పొందగలడు. నేను ఇదో కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా. నేను అప్పుడు క్లాసులు తీసుకున్నప్పుడు పార్థ అని ఒక పాప వచ్చేవాడు. వాడికి ఎంతో ఉత్సాహం, నాటకాలు వేయాలంటే ఉత్సాహం, క్విజులు, కీర్తనలు నేర్చుకోవాలి, శ్లోకాలు నేర్చుకోవాలి, ఎంతో వాడికి ఏదైనా చెప్పంగానే ఏకసంతాక పెట్టేవాడు.
కానీ ఆ ఇంట్లో ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ లేదు. నేను అసలు ఆవిడని ఎప్పుడూ చూడలేదు, వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను అసలే చూడలేదు. వాళ్ళకి పట్టలేదు, కానీ అదే బిల్డింగ్ లో అవుతుండేది కాబట్టి క్లాసులు వాడు ఎవరి ద్వారా విని రావడం ఎంత ఇంట్రెస్ట్ అనమాట. ప్రతిసారి నేను చదువుతా అని రిపీట్ చేయడం కానీ శ్లోకాలు చెప్పడం కానీ మరి ఆ అబ్బాయికి ఇంకా ముందు ముందు భక్తుల ముందుకు వెళ్ళే అవకాశాలు వచ్చాయో లేదో నాకు తెలియదు. కానీ అటువంటి వాళ్ళు పాపం కష్టపడతారు. ఎప్పుడైతే అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉన్నారో వాళ్ళ భక్తి సాఫీగా ముందుకు సాగుతుంది అనమాట. ఇక్కడ యమరాజు 6th cantoలో చెప్తారన్నట్టు భటులకు, యమభటులకు, భక్తుల జోలికి మీరు పోకండి అని చెప్తున్నారు అనమాట. మీరు భక్తులు కనిపిస్తే వాళ్ళకు నమస్కరించండి, కానీ వాళ్ళతో పంగా పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఎందుకు అంటే అందరూ యమరాజు యొక్క అధీనంలో ఉన్న భగవత్ భక్తులు మటుకు ఆయన అధీనంలో లేరు. శిలా ప్రభుపాద చెప్తుంటే భగవత్ ప్రతినిధి యమరాజు సమస్త జీవుల మృత్యువును నిర్దేశిస్తారు, కానీ భక్తులతో ఆయనకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఆయన ఒక్కసారి కనుబొమ్మలు ఇట్లా అంటేనే ఈ సమస్త జగత్తులు నాశనం అయితే కానీ అటు భక్తులతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. అంటే జీవితాన్ని భక్తుడు కావించినట్టు భక్తియుత సేవ కాలము నశించదు. మనం ఇంతకుముందు చెప్పుకుంది అదే కాల ప్రభావము భక్తియుత సేవ మీద ఏమీ ఉండదు అనమాట. అవి ఎప్పుడు ఆ సంపద బ్యాంక్ అకౌంట్ పెరుగుతూనే ఉంటుంది. 57వ శ్లోకంలో క్షణార్థే నా పితులయే నా స్వర్గం నా పునర్భవం భగవత్ సంగస్య మర్త్యానా కిముతాశిష. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం మనకు. అసోసియేషన్ చెప్తాం కదా, ఆ అసోసియేషన్ ఇంపార్టెన్స్ చెప్పేది ఈ శ్లోకం. ఎస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ. చదవండి గీతా మాతాజీ. క్షణార్థేనాపి తులయేన న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగస్య మర్త్యానాం కిముతాశిషః. మర్త్యానాం కిముతాశిషః. హరే కృష్ణ. అదృష్టవశాత్తు ఎనడేని అర్ధ క్షణకాలమైనను భక్తుని సాంగత్యమును బడసినచో ఇక ఏ మాత్రము జ్ఞానకర్మ పరములచే ఆకర్షితుడు కాడు. ఇక జన్మ మృత్యులకు లోనయ్యడి దేవతలు సగడి వరదానములయందు అతడెట్టి అభిరుచిని కలిగియుండును. హరే కృష్ణ. కలిగియుండును క్వశ్చన్ మార్క్ అతడు ఎట్లు కలిగి ఉండును. మాతాజీ 57 పోకముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతా. కాల ప్రభావం భక్తుని మీద ఉండదు అన్నారు కదా, దానికి ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా? ధ్రువ మహారాజ్ మాతాజీ. రీసెంట్ టైంలో శీల ప్రభుపాద్ ఆల్సో మాతాజీ. కరెక్ట్. ఎందుకంటే ఆయనకి 2 సార్లు 3 మీన్స్ హార్ట్ అటాక్ వచ్చినా ఆయన చేరుకోవాలని భగవంతుడు ఆయనకి ఇంకా ఆశీర్వాదించి ముందుకు పంపించారు మాతాజీ. ఆయన భయపడి మన ఇంతకు వాపసు రాలేదు. భగవంతుడు నాకు రక్షణ ఉన్నాడని చెప్పి ఆయన ఆ కార్య నిర్వహణ కోసం ముందుకే సాగారు అనమాట. ఇటువంటి భక్తులు మనకు పెద్ద ఏమంటారు ఉదాహరణ అనమాట. మనం అందుకని ముందు శ్లోకాలు మనం ఏం నేర్చుకున్నాం, ఆత్మతత్వ అయినటువంటి ఆత్మదర్శులైనటువంటి జ్ఞానం నుంచి భక్తి నేర్చుకోవాలన్నాం కదా. 1 సెకండ్, ఎక్కడ చదువుకున్నాం పాత శ్లోకాల్లో. ఆత్మదర్శి అయిన మహాత్ముని వాక్కులను అణుకతో వినేవాడు. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే. ఆత్మదర్శి అయిన మహాత్ములు ఎవరు? వాళ్ళలో శిలా ప్రభుపాద అని చెప్పుకోవచ్చు. అండ్ రియలైజ్ సోల్. అందుకనే ఇంత భాగవతాన్ని మనకు మామూలు మనం ఏమనుకోవాలి, మనం సామాన్యులు, మనకు ఆ మేధ లేదు, కానీ మనకు కూడా అర్థం చేసే విధంగా ఆయన ఈ భాగవతాన్ని సులభంగా వివరించి మనకు అరటిపండు చేతిలో వచ్చి పెట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. మనం చేస్తుంది అదే. ఆత్మదర్శి అయినటువంటి మహానుభావుడు రచించినటువంటి ఈ పర్పోర్ట్స్ ని
మనం విని కొంత అవగాహన పెంచుకుంటున్నాం. మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా, ఇంట్లో మామూలుగా మనంతా మనం చదువుకున్నప్పుడు కొన్ని మనకు అర్థం కాదు అని. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు కంటే ఆచార్యత విన్నా, సత్సంగంలో మనం దాని గురించి చర్చించుకున్నా దాని ఎఫెక్ట్ ఇంకెక్కువ ఉంటుందంట, చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ అందుకే చెప్తున్నారు, క్షణకాలం, అర్ధక్షణకాలం, పోని క్షణం కూడా కాదు, అర్ధక్షణకాలమైనా భక్తుని సాంగత్యం దొరికితే ఇంకా అతని మీద ఎంత భక్తి యొక్క ప్రభావం ఉంటుందంటే ఈ జ్ఞాన కర్మ వీటన్నిటి మీద అతనికి ఆకర్షణ ఉండదు. అంటే భక్తి యొక్క ఆ పొటెన్సీ, ఆ శక్తి అటువంటిదట. ఎవరు? గొప్ప మహాత్ముల యొక్క శక్తి అటువంటిది. ఉదాహరణకు నారదుడు మృగారని చెప్పుకోవచ్చు మనం. శిలా ప్రభుపాదని ఆయన యొక్క ఇనిషియల్ శిష్యుని తలుచుకోవచ్చు. ఎటువంటి జీవన విధానం నుంచి వాళ్ళు శిలా ప్రభుపా సాంగత్యంతో వాళ్ళు ఎట్లా మారిపోయారు, అది ఎవరు ఊహించలేరు కదా, అనూహ్యమైన విషయం. ఆయన దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చెప్పారు. రష్యా లాంటి ప్రదేశాల్లో కూడా ఇప్పుడు భగవద్గీత వితరణ అవుతుంది, ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయి, నామస్మరణ జరుగుతుంది. ఇవన్నీ అంటే ఆ భక్తుని సాంగత్యం, క్షణకాల సాంగత్యం. ఎంతో మంది పూర్వం వాళ్ళ జీవన విధానాలు వేరు, శిలా ప్రభుపాదని చూడడం, ఆయన మాట వినడము. మాతాజీ రాధిని మాతాజీకి ఆమెకు ఇనిషియేషన్ ఎట్లొచ్చింది? ఉత్తరం ద్వారా వచ్చింది. శిలా ప్రభుపాద ఆవిడకు చాంటింగ్ బీట్స్, ఆమె నామం ఉత్తరం పోస్ట్ ద్వారా పంపించారు. ఇట్లా అంటే వాళ్ళకు ఆచార్యునితోటి, ఈ గొప్ప మహాత్ములతోటి సాంగత్యం ఆ క్షణమాత్రమున దాని ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఉంటుందన్నమాట. అట్లాంటి భక్తులకు ఇటు వేరే ఆకర్షణ ఉండదని చెప్పుకుంటూ ఈ దేవతలను పూజ చేస్తే ఈ వరం వస్తుంది, ఆ వరం వస్తుంది అనుకుంటాం కదా. అటువంటి దేవతని ప్లీజ్ చేసే అభిప్రాయం కానీ, అవసరం కానీ, కోరిక కానీ అటువంటి భక్తులకు ఎందుకు ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అని చెప్పి శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, కామ్యకర్మ రతులు వీళ్ళు చాలా అందరం సర్వసామాన్యంగా మనం చూసేది వీళ్ళని, కామ్యకర్మ రతులు. నేను ఈ పని చేస్తే నాకు ఈ ప్రయోజనం కలుగుతుంది, అదే అన్నమాట. నేను పుణ్యం చేస్తే నాకు స్వర్గం దొరుకుతుంది, నేను పాపం చేస్తే నేను నరకానికి పోతాను. మనం ఏది చేసినా అట్లా ఆ రకంగా లెక్కలు వేసుకుంటూ మన కర్మలు ఆచరిస్తాం అనమాట. తర్వాత జ్ఞానులు, భక్తులు, ఈ 3 రకాల్లో అందరికంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు అంటే భక్తులు అని ఇక్కడ చెప్పారనమాట. కైవల్యం నరకాయితే త్రిదశ పురాకాశ పుష్పాయితే, అది చైతన్య చంద్రామృతం, నాకు తెలీదు. దాంట్లో ప్రభానంద సరస్వతి గానం చేశారట. అంటే ఏంటంటే కైవల్యము అంటే భగవంతుడి యొక్క తేజంతో కలిసిపోవడం అనమాట. త్రిదశపూర్ అనేది ఈ దేవతలుంటే స్థలాన్ని వివరిస్తుందట, సూచిస్తుందట. ఈ రకంగా ఏంటంటే భక్తులకు కైవల్యము నరకప్రాయంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు రసాయన మాత చెప్తుంది కదా, ఆ బ్రహ్మ తేజస్సులో పోయి కూర్చున్నాక వాడికి ఏమీ పని లేదు, ఒక సేవ లేదు, పూలు గుచ్చుడు లేదు, ప్రసాదం వండుడు లేదు, కీర్తన లేదు, ఏమీ లేదు అక్కడ. అట్లాంటి వాళ్ళకి అది ఏంటంటే ఒక భక్తుడికి ఎప్పుడూ యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు మన నాగరాణి మాతాజీ తను అనారోగ్యం వల్ల ఏం చేయలేకపోతే ఆవిడకు అనారోగ్యం కంటే నేను సేవ చేయలేకపోతున్నాన్న బాధ ఆవిడ ఎక్కువ బాధ పెడుతుంది. అంటే ఒక భక్తుడికి భగవంతుని సేవా కార్యక్రమాలు ఇచ్చే ఆనందము ఉట్టిగా ఐడియల్ జ్యోతిలో ఉంటే దొరకవు అనమాట. అది నరకప్రాయంగా ఉంటుందట. వ్యక్తిత్వం పోవడం వల్ల, బ్రహ్మతేజలో లేనడం వల్ల అది ఆత్మహత్య సదృశం. అందుకే చూడండి, సాయుధ్యం కోరుకోరు అని చెప్తారు మనకు. తర్వాత ఇంకా ఈ పైలోకాలకు పోయారనుకోండి, అంత మాయ. ఈ రోజు ఉంటుంది, మళ్ళీ అది మళ్ళా మనల్ని కన్ను మూసేసే లోపల ఆ మాయ అయిపోతుందని తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకు అటువంటి కోరికలు కూడా ఉండవు. ఈ స్వర్గాల్లో దొరికే సుఖాల మీద అతనికి వ్యామోహం ఉండదు. అంటే భగవంతుడు ఒక శుద్ధ భక్తుడు ఎటువంటి స్థితిలో ఉంటాడట అంటే కర్మయోగ జ్ఞానయోగములందు అతనికి అభిరుచే ఉండదు. మనకు అర్థంలో ఫస్ట్ ట్రాన్స్లేషన్ కూడా అదే చదువుకున్నాం. వాళ్ళకు ఇవన్నీ తుచ్చంగా అనిపిస్తాయి అన్నమాట. వాళ్ళ దాకపోతే చూడండి, మనమే ఒకప్పుడు అన్ని ఆనందించిన వాళ్ళమే, కానీ ఇప్పుడు మనకు అవి మనల్ని ఆకర్షించవు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ పోతుంది. నవలలు చదివేవాళ్ళం, వారపత్రాలు ఏమంటారు వారపత్రిక చదివేవాళ్ళం. ఇప్పుడు అయిపోయింది కొన్ని. నేను ఎప్పుడైతే గల్ఫ్కి వచ్చానో నేను వాటి మీద నాకు ఆసక్తే లేదు. అట్లా అంటే
మెల్లగా మనను ఈ అనర్థాల నుంచి ఈ భక్తి దూరం చేస్తుంది అనమాట. అరుచి ఉండదు, వాటి పట్ల ఆసక్తి ఉండదు అనమాట. ఇవేది రకాలైన ఆనందాలు పొందాలన్నా నాకు ఈ భక్తి యోగమే చాలు అన్న భావన కలుగుతుంది. అదే భాగవతం ఏం చెప్పారంటే ఏ ఆత్మ సుప్రసీదతి. నేను స్టార్టింగ్ ఏముంది 1 to 6 శ్రీమద్ భాగవతం. తవై పుంసాం పరోధర్మ మాతాజీ. 1 second, అదే అనుకుంటా. ఎస్ అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధి. కరెక్ట్. ఏం చెప్పారు అంటే ప్రతి ఒక్కళ్లకు పరమమైనటువంటి ధర్మం ఏంటి అంటే భగవంతుడికి సేవ చేయాలి. సేవ చేస్తూ ఆ దివ్యమైన భగవంతుని ఆనందింపచేయాలి. అటువంటి దివ్యమైనటువంటి సేవ ఎలా ఉండాలి అంటే అహైతుకి అప్రతిహత. అంటే మన ఒక హేతువుతో కాదు, హేతువు లేకుండా, ఒక కారణంతో కాకుండా అప్రతిహత అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా కంటిన్యూస్ గా జరగాలన్నమాట. కోరిక లేకుండా, తర్వాత విఘ్నాలు లేకుండా, అంతరాయాలు లేకుండా నిరంతరం జరగాల్సింది ఏంటంటే భగవంతుని ప్రేమ. ఏ ఆత్మ సుప్రసిద్ధి. ఆ రకంగా ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారనమాట. మిగతా వాటి మీద వాళ్ళకు ఆకర్షణ ఉండదు. విశుద్ధ భక్తుని ఆశీర్వాదం పడేనిది ఎవ్వరూ పూర్ణ సంతుష్టుడు కాలేడు. 2 అనమాట. విశుద్ధ భక్తుని ఆశీర్వచనం ఉండాలి. తర్వాత ఆ ఆశీర్వచనం వల్ల అతనికి సంతృష్టి కలుగుతుంది. భగవంతుని యొక్క దివ్య స్థితి కూడా తెలుస్తుంది. అంటే ఒక ఆచార్యులతో కానీ, ఒక గొప్ప వైష్ణవులతో కానీ సాంగత్యం వల్ల వీళ్ళ జీవితం పరిపూర్ణం అవుతుంది. మనకు ఎప్పుడు చెప్తుంటారు కదా అంబరీష్ తమ్ముడు స్టోరీ. నారదుడు వెళ్తే నారదుడు అంబరీషుడు అడుగుతారనమాట, నువ్వు ఇంత గొప్ప వాడు కదా నారదుమని, మా తమ్ముడు పరమ దుర్మార్గుడు, వాడిని ఉద్ధరించు అంటారు. సరే అని పాపం అంబరీషుడు చెప్పారు కదా అని వెళ్తాడు. కానీ ఆ భవనంలో కూడా రానియడు అతను. అప్పుడు నేను ఇటు వెళ్తున్నా, నీకు ఒకటి చెప్పదలుచుకున్నట్టే, చెప్పు, నాకు టైం లేదంటాడు. అవతల నుంచే వచ్చి ఆదరించడం, వందనం పెట్టుడు ఏమీ లేదు. అప్పుడు సరే నీ కాలం మూడినప్పుడు ఎప్పుడో నువ్వు యమలోకానికి పోతావు, నువ్వు చేసిన పనులతో ఇంకా వేరే చోటికి పోయే అవకాశం లేదు. అప్పుడు క్షణకాలమైన భక్తులతో సాంగత్యం వల్ల పొందే ఫలితం ఏంటి అని అడుగుతారన్నమాట. అడగడము, తర్వాత కాలక్రమాన్ని అతను చనిపోవడము. తీరా చిత్రగుప్తుడు చూస్తుంటాడు, ఏమన్నా మంచి పని ఉందా అది ఇంట్లో వీడికి పనిష్మెంట్ ఇచ్చే ముందని. సడన్ గా ఇది గుర్తుకొస్తుంది అనమాట. నాకు ఒక చిన్న అనుమానం ఉందని ఏమన్నా అడుగుతారనమాట. అప్పుడు ఆయన నాకు తెలీదు అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళడము, బ్రహ్మ దగ్గర నుంచి శివుడి దగ్గరికి వెళ్ళడం, ఈ రకంగా అందరూ కలిసి వెళ్తారనమాట. తర్వాత శివుడు కూడా నాకు సరిగ్గా తెలీదు, మనం విష్ణువుని అడుగుదామని అంటారు. విష్ణులోకానికి శివుడు, బ్రహ్మ, యముడు, ఇతను అంబరీషుని తమ్ముడు అందరు కలిసి అడిగితే ఆ ప్రశ్న అడిగితే నవ్వుతారనమాట స్వామి. ఇటువంటి నరకంలో ఉండాల్సిన నువ్వు ఆ క్షణకాలం ఆయన నారదుని యొక్క ధ్వని విన్నాడు, ఇంకా కూడా చూడలేదు. ఆ సాంగత్యం వల్ల, అతని యొక్క ఆశిష్యు వల్ల నువ్వు ఈ స్థితికి ఇంత అందరూ మామూలు వాళ్ళు కాదు, అంత మహాజనులు, వాళ్ళందరితో కలిసి నువ్వు వైకుంఠానికి రాగలిగినావు. ఇదే వాళ్ళకు దొరికే ఫలితం అని చెప్తారనమాట. సో సాధు సంఘ అదే ఇంపార్టెంట్. అందుకే చైతన్య మహాప్రభు సాధు సంఘ సర్వశాస్త్ర లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. అంటే అంత అనమాట. క్షణకాలం, క్షణకాలమైన భక్తుని సాంగత్యం దొరికితే మనకుండే అడ్వాంటేజ్ ఏంటి ఇదనమాట. మన దగ్గర ఎప్పుడు తరచుగా ఉపయోగించే పదాల్లో మెర్సీ, కృష్ణాస్ మెర్సీ, గురుస్ మెర్సీ, సాధు అసోసియేషన్ అది ఒక ఏమంటారు మ్యాజిక్లు చేయగలదు అనమాట. 858 శ్లోక అథానాంగ్రేస్తవ కీర్తితయోః అంతర్బహిస్నాన విదూత పాప్మనాం భూతేషనుక్రోశసు సత్వశీలినాం స్యాత్సంగమోనుగ్రహ ఏషనస్తవ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. అథానగంగ్రేస్తవ కీర్తితయోః అంతర్బహిస్నాన విధూత పాప్మనాం భూతేష్వనుక్రోశసు సత్వశీలినాం
సత్సంగమోనుగ్రహయేషనస్తవ. దేవా, నీ చరణ కమలమే సమస్త శుభకారణము, సమస్త పాప కల్మష వినాశకము అయి ఉన్నది కనుక నీ పాద పద్మ సేవలో పూర్ణముగా పవిత్రులైన వారును బద్ధజీవుల ఎడ అమిత కరుణామయులను అగు నీ భక్తుల సాంగత్యమును నాకు అనుగ్రహింపము. అట్టి భక్తులతో నాకు సాంగత్యమును కలిగించటే నీ నిజమైన వరదానమని నేను తలతను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సాక్షాత్ శివుడే ఆ కోరిక కోరుతుంటే మనమేం కోరుకోవాలి? భగవంతుని మాకు ఇట్లాంటి సత్సంగతి కలిగించండి, భక్తుల యొక్క సంగతి కలిగించండి, ఆచార్యుల యొక్క కరుణ కలిగించండి. మనం కూడా భగవంతుని అదే పూజ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ చరణ కమలాలు సమస్త శుభకారణాలు. అది భగవంతుని యొక్క పాద కమలాలు. యాక్చువల్గా మనం ప్రతిసారి ప్రతి దాంట్లో ఇప్పుడు కుమారులే కానివ్వండి, ద్రోణుడే కానివ్వండి, శివుడే కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది భగవంతుని యొక్క చరణ కమలాల యొక్క ప్రాశస్త్యం. అన్ని సమస్త శుభాలకు ఆయన యొక్క పాదాలు మూలం అని చెప్పుకుంటూ ఎందుకు శుభాలు కలుగుతాయంటే భగవంతుని చరణాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మనలో ఉండే సమస్త కల్మషాలు నశించబోతాయి. ఎప్పుడైతే కల్మషాలు నశిస్తాయో న్యాచురల్ గా అంతా శుభమే జరుగుతుంది అనమాట. కాబట్టి ఇదేమడుగుతున్నారంటే రెండు రకాలు. ఒక క్వాలిటీ ఏంటంటే నీ పాద పద్మాన్ని సేవించి పూర్తిగా పవిత్రులైన వారు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫాలెన్ సోల్స్ బద్ధ జీవులు ఉంటారో వాళ్ళ మీద చాలా కరుణ చూపించే భక్తుల సాంగత్యం. సామాన్యంగా కొన్ని విషయాల భగవంతుడైనా స్ట్రిక్ట్ గా ఉండొచ్చట, కానీ భక్తులు ఏంటంటే కరుణ. ఎట్లయినా వీడిని భక్తి చేయించాలి, ఎట్లయినా వీడిని భగవంతుడిని సేవించేలా చెయ్యాలి అని వాళ్ళు ఇంకా మనకు కరుణ చూపిస్తారట. వైష్ణవ ఏమంటారు, దుఃఖి ఇవతలి వాళ్ళ దుఃఖాలను, ఈ భౌతిక స్థితిలో వాడు పడుతున్న బాధలు చూసి వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఆ భక్తిని ఇవ్వాలని వాడు చాలా ప్రయత్నిస్తారు. మనం రీసెంట్ గా చదువుకున్న నిత్యానంద త్రయోదశి అప్పుడు ఈ జయగాయ మదాయి వాళ్ళిద్దరూ అంత అకృత్యాలు చేసి ఆఖరికి మదాయి ఆయనని గాయపరిచి రక్తం కారుతుంటే అప్పుడు చైతన్య మహాప్రభుకి తెలిసి వచ్చి చక్రాన్ని ప్రయోగించే సమయంలో నిత్యానంద ప్రభు వాళ్ళ ఎవరైతే గాయపడ్డారో ఆయనే వీళ్ళకి అడ్డంగా ఆయన ప్రార్థిస్తారనమాట. నువ్వు నీ అవతారంలో నువ్వు కరుణే పంచాలి కానీ ఆయుధాన్ని చేపట్టద్దు అని చెప్పి, నువ్వు కనుక నేను ఇన్ని రోజులు సేవ చేసి నిన్ను ప్లీజ్ చేసా ఆనందపరచాను అనుకుంటే ఆ సేవా ఫలంగా ఇతన్ని రక్షించమని అడుగుతాడు అనమాట. అంటే తనకెవరైతే అపకారం చేశారో మళ్ళా వాళ్ళ కోసము ఉద్ధరించేందుకు నిత్యానంద ప్రభు మనకు మార్గదర్శకం చూపిస్తాడు. అట్లా ఎంతో మంది భక్తులు యేసుక్రీస్తు గురించి కూడా చూస్తాం మనం. ఆయన ఆఖరికి శిలువ కూడా ఎక్కారు. మళ్ళీ తనని ఎవరైతే శిక్షిస్తున్నారో వాళ్ళను కూడా క్షమించమని భగవంతుడిని వాళ్ళ తండ్రిని ప్రార్థిస్తాడు, తండ్రికి భగవంతుడు. సో ఇటువంటి భక్తుల సాంగత్యం నాకు ఇవ్వు అని అన్నారు అనమాట. అట్టి భక్తులతో నువ్వు ఎప్పుడైతే నాకు సాంగత్యం కలిగించావో అది నీ దయ అనే విషయాన్ని నేను తెలుసుకుంటాను, నువ్వు ఇచ్చిన వరం అని నేను తలుస్తాను అని. అంటే ఈ భక్తి గురించి, భక్తుల గురించి, అసోసియేషన్ గురించి శివుడు చాలా చక్కగా చెప్పారనమాట ఈ శ్లోకాల్లో. భాష్యంలో శిలా ప్రభుపాద గంగాజలానికి పాపాలు తొలగించే శక్తి ఉంది అని చెప్తున్నారు. మన పద్మజమాత చెప్పారు అప్పుడు, గంగాజలంకి ఆ పవిత్రత ఎట్లా వస్తుంది? భగవంతుడి పాదాల నుంచి వస్తుంది. ఆ పాదాల నుంచి వచ్చే దాంట్లో అంత శక్తి ఎట్లా వచ్చింది అంటే పాదాలను అర్చిస్తున్నటువంటి తులసి కూడా ఉంది కదా, ఆ తులసితో కలిసి వచ్చినటువంటి ఆ గంగాజలానికి మన సమస్త జీవులు, మనమే కాదు, మనుషులే కాదు, జంతువులు, ఎవరైనా జీవులు అందరి యొక్క సమస్త పాపాన్ని తొలగించే శక్తి, ఆ పొటెన్సీ ఉందన్నమాట. ఇది ఒకటి భగవంతుడి పాదాల నుంచి వచ్చింది. భగవంతుడి పాదాల మీద ఉన్న తులసి యొక్క ప్రభావం వల్ల కూడా తనకు ఆ శక్తి వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే ఆ భగవత్పాదాన్ని ఎప్పుడు అంటి పెట్టుకుంటారంటే పాదాలని వదలరు. ఫిజికల్ గా కాదు, మనస్సు ద్వారా, భక్తి ద్వారా భగవంతుని కీర్తించి భగవంతుని జ్ఞానించేవారు ఉంటారో వాళ్ళు సామాన్యంగా కల్మషాలకు దూరంగా, అంటే ఎట్లయితే గంగ ద్వారా మనిషి కల్మషాలు దూరం అవుతాడో భగవంతుడి సేవ ద్వారా కూడా
మనిషి అటువంటి కల్మషాలకు దూరం అవ్వాలి అయితేనే వాడు భక్తులని. మన పేరుకి భక్తులు అని చెప్పుకుంటూ మనం చేసే పనులన్నీ చేస్తే అది భక్తి అనేది కాదు, అదొక చెడు ఉదాహరణ మిగులుతుంది. అట్లా మనం ఎంతో మందిని చూస్తుంటాం కలియుగ ప్రభావంలో భగవంతుడి పేరు మీద చేయకూడని పనులను చేసేవాళ్ళను. కానీ నిజమైన భక్తులు అంటే ఏంటి అంటే కల్మషాలు లేని వాళ్ళు, అది మనం గుర్తుంచుకోవాలి. అటువంటి భక్తులు, అట్లాంటి విశుద్ధ భక్తులు ఏంటంటే బద్ధజీవుల పట్ల కరుణ చూపించి వాళ్ళను ఉద్ధరించే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు రామానుజాచార్యులు, నువ్వు నరకానికి పోతావు ఈ మంత్రం చెప్పొద్దు అంటే, నీ నరకానికి పోయినా అందరికీ అది పనికొస్తుంది అని చెప్పి ఆయన గుడి ఎక్కి మరీ మంత్రాన్ని ఉచ్చరించారు. ఇటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు విశుద్ధ భక్తులు. చైతన్య మహాప్రభు కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ పంచతత్వ తీసుకోండి, మిగతా ఆచార్యులు తీసుకోండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే మంచి భక్తులు కాబట్టి, మహాత్ములు కాబట్టి అందరు ఉద్ధరించే శక్తి వాళ్లకు ఉంది అని బృందావన్ దాస్ ఠాకూర్ కీర్తించారని చెప్తున్న శిల ప్రభుపాద్. అంటే భగవంతుని ఎవరైతే భగవంతుని గురించి ప్రచారం చేస్తారో, భగవంతుని గొప్పతనాన్ని మహిమను ప్రచారం చేస్తారో వాళ్ళు ఏంటంటే ఎవరైతే బద్ధ స్థితిలో ఉన్నారో, కండిషన్ సోల్స్, అజ్ఞానంలో ఉన్నారో ఇటువంటి వాళ్ళని ఏంటంటే మెల్లమెల్లగా శుద్ధ సత్వానికి అంటే తమో గుణాన్ని నుంచి రజో సత్వగుణాలను అధిగమించి శుద్ధ సత్వానికి వచ్చేటట్టుగా వాడు ఉద్ధరిస్తారు. అది వాళ్ళ మెయిన్ పర్పస్ అన్నట్టు భక్తులకు. ఇక్కడ శిల ప్రభుపాద లాస్ట్ ఏం చెప్పారంటే సునస్త్వము అంటే శుద్ధ సత్వము. మనం చెప్పుకున్నాం కదా, అన్ని ఈ త్రిగుణాలు దాటిపోయి ఏదైతే గుణం ఉంటుందో దివ్యమైన స్థితి, అది శుద్ధ సత్వం అన్నమాట. అటువంటి దానికి తీసుకుపోయేందుకు మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తిని, భగవంతుని ఆశ్రయించాలి. అదే అన్నిట్లో ఉత్తమ మార్గం అని శివుడు బోధిస్తున్నాడు. సో ఈ మార్గాన్ని మనం అట్లే ముందుకు వెళ్ళేందుకు మనకు శక్తినియాలని, శివుడి కరుణ రావాలని, భగవంతుని అనుగ్రహం పొందాలని కోరుకుందాం. ప్రస్తుతానికి ఆపేసి మిగతా రేపు తీసుకుందాం. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతానికి